దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కంటికి రెప్పలా కాచుకున్న అతి దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. మనందరిపై ఈ నూతన ఉదయంలో నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరి మీద కుమ్మరించిన ఆ దేవాతి దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిరోజు మన కొరకు ఎంతోమంది ప్రార్థించాలని, అందరి ప్రార్థనలలో మనం ఉండాలని ఆశపడతాం. ఎందుకంటే ఎవరెవరి ప్రార్థనను దేవుడు వింటారో, ఎవరి ప్రార్థన ద్వారా మన జీవితంలో ఆనందమయంగా జరుగుతుందో, మనం దీవెనలతో నింపబడతామో అని అందరికీ మన గురించి ప్రార్థన చేయమని చెప్తాం. చూడండి, మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలని వాక్యమే మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఎవరెవరు దైవజనులు మనకు కనిపిస్తారో వారి దగ్గరికి వెళ్ళి తలలు వంచి మనందరి కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాం. వారి ప్రార్థనలను విన్న దేవుడు మనందరిని కూడా దీవిస్తూ ఉన్నాడు. 72 కీర్తన 15వ వచనంలో అదే మనం చదువుతున్నాం. రాజు ఎల్లవేళలా ఆ దేవునికి తన ప్రార్థనలు అర్పించినప్పుడు అతని ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినును కాక, అతడు దీర్ఘాయువుగా జీవించును గాక, అతడికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ అతని తోడుగా ఉండును గాక. అవును ప్రియులారా, మనం ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆత్మలో మనం ఒకరినొకరము బలపరుచుకుంటూ ఉంటాం. మనం ఇతరుల దగ్గరికి ప్రార్థన చేయమని వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మన జీవితం గురించి దేవుడు వారితో మాట్లాడి మన జీవితంలో ఏదైనా సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో, దాన్ని ఆత్మలో వాళ్ళు గ్రహించినప్పుడు, అది మనకి వివరించినప్పుడు మనము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, మనం ప్రార్థన చేయమని అడిగినప్పుడు మరి వారికి మనమే వాళ్ళకి అవకాశం ఇచ్చాం కదా మన జీవితంలోనికి తొంగి చూడడానికి. మరి దేవుడు ప్రార్థించమని అడిగినప్పుడు, దేవుడికి వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు మన జీవితం గురించి దేవుడు వారికి ఏమి తెలియజేశారో దాన్ని మనం మార్చుకోవాలని మనల్ని చెప్పినప్పుడు ఆ క్రమశిక్షణకు మనము విధేయించాలి. ప్రియులారా, చూడండి, మనము యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడికి ఎంతో ప్రీతికరంగా ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కుటుంబం కొరకు బలులు అర్పిస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు అంత తనకు ప్రీతికరంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు, దీవెనలతో నింపుతూ ఉన్నాడు. కానీ ఆ దేవుని దీవెనలను అనుభవిస్తున్న ఆ యోబు కుటుంబమును ఒకవైపు దేవుడు గమనిస్తూ ఉన్నాడు, మరొక వైపు సాతాను కూడా గమనిస్తూ ఉంది. చూడండి, సాతాను దేవుని బిడ్డలందరితో పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు సాతానుతో అడిగిన మాట ఏంటి? నా కుమారుడైన యోబును నువ్వు చూసావా? అతడు ఎంత దైవ భయము కలిగి జీవిస్తున్నాడు అన్నప్పుడు సాతాను చెప్పిన మాట ఏంటి? 1వ అధ్యాయం 10వ వచనంలో, అతనికి చెందిన దానంతా కూడా చుట్టూ నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు, అతడు చేపట్టిన కార్యం ఎల్లా కూడా నువ్వు దీవిస్తూ ఉన్నావు, ఇక అతడు నీకు ప్రీతికరంగా ఉండకుండా ఎలా ఉంటాడు అని చెప్పినప్పుడు, చూడండి ప్రియులారా, దేవుడే అనుమతి ఇచ్చాడు. అతడి ప్రాణానికి మాత్రం నువ్వేమీ చెయ్యవద్దు, కానీ అతడికి కొంచెము శోధనలు కలిగించడానికి నేను అనుమతిస్తున్నానని సాతాను అనుమతి తీసుకొని ఈ లోకంలోనికి మరలా వచ్చినప్పుడు యోబు ఎన్ని శ్రమలను అనుభవించాడో. తన యొక్క కుటుంబాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆస్తి అంతస్తులను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన తర్వాత కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తోత్రం కలుగునుగా కానీ చెప్పగలిగిన గొప్ప క్రమశిక్షణను
కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుని దీవెనలు పొందడానికి మన ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ ఉన్నదా లేదా మనం మొదటగా గమనించుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడాలి, దేవుడు మనము క్రమశిక్షణలోనికి నడిపించినప్పుడు అది మనకి బాధగానే ఉంటుంది, కానీ దాన్ని మనం స్వీకరించగలిగినప్పుడే, ఆ శిక్షను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడే దేవునికి ప్రీతికరం కానిది ఏమేమి ఈ లోకానికి చెందిన స్నేహం కానీ, అలవాట్లు కానీ, అభిరుచులు కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయి ప్రియులారా. మరింత ముఖ్యంగా బంగారము ఏ విధంగా అయితే అగ్నికి ఆహుతి అయినప్పుడు అందులోని అపరిశుద్ధం అంతా కూడా వేరు చేయబడి తలతల మెరుస్తుందో, మన ఆత్మీయ జీవితం కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షకు గురి చేసినప్పుడు, ఆ క్రమశిక్షణకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, దైవ భయాన్ని కలిగి మనం ఆ దేవునిలోనే అంటి పెట్టుకొని ఉన్నప్పుడు, క్రమశిక్షణలో మన జీవితము ఉన్నత పర్వతం మీదికి లేపినట్లుగా, కొండ కొమ్మన నిలబెట్టినట్లుగా యోబు జీవితము ఎంతమందికి 2 రెట్లు ఆశీర్వాదములు పొందిన తర్వాత ఎంతమంది కళ్ళు తెరవబడ్డాయో, క్రమశిక్షణకి అప్పగించుకున్న మన జీవితము కూడా ఎన్నో రెట్లు దీవెనలు పొందిన తర్వాత అందరినీ దేవునికి వైపుకి ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలంలో క్రమశిక్షణలో ప్రభువు నిన్ను చెక్కుతూ ఉన్నారేమో, దాన్ని వద్దు అనకుండా చివరి వరకు ప్రభువుకి చెందిన వాళ్ళలాగా ఉండడానికి ఆ క్రమశిక్షణను మనము స్వీకరించాలి ప్రియులారా. రెండవది, క్రమశిక్షణలో ఉన్నప్పుడు ఇక ఈ శిక్ష చాలు, ఈ బాధ చాలు, ఇక నేను దేవునికి దగ్గరగా ఉండను, మరలా లోకంలోనికి వెళ్ళిపోతాను అని దేవుని స్నేహాన్ని కోల్పోతే, దేవుని దీవెనలను కోల్పోయేది మనమే. క్రమశిక్షణ ద్వారా మనం శుద్ధి చేయబడిన తర్వాత దేవుని యొక్క స్నేహితులంగా మనం మారిపోయినప్పుడు పట్టజాలనంతా దేవుని దీవెనలను మనం పొందగలము. 25 సంవత్సరములు దేవుని యొక్క క్రమశిక్షణను, పరీక్షణను ఎదుర్కొన్న అబ్రహాము చూడండి, తను నమ్మదగిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని స్నేహితుడిగా మారిపోయాడు. మొదటి కీర్తనలో మనం చదువుతున్నాం, దుష్టుల సలహాలను మనం పాటించవద్దు, ఎన్ని శ్రమలు కలుగుతున్నాయి కదా, ఇంకా ఎందుకు ఆ దేవుణ్ణి పట్టుకొని ఉంటావని ఎవరైనా, ఈ లోకానికి చెందిన వాళ్ళు ఆ శ్రమలు వద్దు, ఆ దేవుడు వద్దు అని ఎవరైనా అంటారేమో. అలాంటి సలహాలను మనం పాటించవద్దు. మాతోరా, మేము ఎంత స్నేహంగా సంతోషంగా ఈ లోకంలో ఉన్నాము, కావలసినంత ఆనందము మాకు ఉంది, మన ఇష్టము వచ్చినట్లుగా జీవించవచ్చు అని ఎంతోమంది ఈ లోక ఆశల్లోనికి మనల్ని నడిపించవచ్చు. ప్రియులారా, దేవుని స్నేహాన్ని వదిలేసి లోక స్నేహంతో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా దేవుని చిత్తంలో ఉండలేరు, దేవుని స్నేహితులుగా మారలేరు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన జీవితాలు శ్రమలు, శోధనలు అనుభవిస్తున్నప్పుడు, ప్రభా ఈ శ్రమ నాకు వద్దు, ఇక చాలు, ఇక మళ్ళీ ఈ లోకంలోనికి వెళ్ళిపోతాను, నీ స్నేహము నాకు వద్దు అని లోక స్నేహాన్ని మనం ఒకవేళ మళ్ళీ దాన్ని అవలంబిస్తున్నామేమో. నేత్రాస, శరీరాస, జీవపు డమ్మంలో ఉన్నవాళ్ళు, ఈ లోకానికి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మారలేరు అన్న సత్యాన్ని ప్రతిరోజు మనము గుర్తు చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. మనకి క్రమశిక్షణ అనుభవిస్తూ ఉన్నాం, శ్రమలలో ఉన్న కూడా దేవుని యొక్క సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు జరిగే ఎన్నో విషయాలు మనకి అర్థము కాదు. అయినప్పటికీ కూడా మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడకుండా దేవుని జ్ఞానము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి ప్రియులారా. 37వ కీర్తన 7వ వచనం నుంచి మనం చదువుతున్నాం, ఆ ప్రభు ఎదుట నేను నెమ్మదిగా వేచి ఉన్నాను, నేను బురద గుంటలో జారి పడిపోతానేమో అని ఆ పరిస్థితి నాకు అర్థం కాక, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నన్ను కొండ కొమ్మున ఉంచే దేవుడని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఆ ప్రభువు కొరకు నేను వేచి ఉన్నాను. ఎంతెంతో మంది
ఈ లోకానికి చెందిన వాళ్ళు ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎంతెంతో మంది ఈ లోకానికి చెందిన వాళ్ళ వృద్ధిలోనికి వస్తున్నారు. ఎవరెవరినో గాయపరచాలని వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయినప్పటికీ వాటి మీద నా దృష్టిని పెట్టకుండా, ప్రవ్వా నీ జ్ఞానము నాకు బోధించుము, నీ దారి నాకు చూపించుము అని ప్రభు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. 40వ కీర్తనలో ప్రభు 1వ వచనం నుంచి మనం 3వ వచనం వరకు మనం చదువుతున్నాం. గంపడ ఆశతో నేను ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను కొండ కొమ్మున నిలబెట్టే దేవుడు, నన్ను బురద గుంటలో జారి పడిపోనివ్వని దేవుడు అని సత్యాన్ని నేను తెలుసుకున్నాను అంటున్నాడు. ప్రియులారా, దేవుని దీవెనలలో మనం పరంపరంగా అభివృద్ధి చెందుతూ రాజులాగా, మన కుటుంబ అధిపతిలాగా, మన జీవితానికి మనము అధిపతిగా ఉన్నప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఆలకించాలని అని మనము కోరుకున్నప్పుడు దేవుని చిత్తంలో మన జీవితాలు ఉండునట్లుగా ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రతిరోజు మేము ఎన్నెన్నో విన్నపాలను, ప్రార్థనలను మీకు అర్పిస్తూ ఉన్నప్పుడు ప్రభా, కొన్ని అవి మీ చిత్తానికి అనుగుణంగా ఉండవచ్చు, కొన్ని ఈ లోకానికి అనుగుణంగా ఉండవచ్చు. ప్రభా, మా జ్ఞానం మీద మేము ఆధారపడకుండా ప్రతి పరిస్థితిలో కూడా మీరు ఇచ్చే జ్ఞానాన్ని అంటిపెట్టుకుని నాయన అటువంటి క్రమశిక్షణ జీవితాన్ని, మీకు స్నేహితులుగా ఉండే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. అప్పుడే మా జీవితము నాయన ఎన్నో దీవెనలను పొంది ఎంతో మందికి నాయన ఆశీర్వాదకరంగా మారుతుంది. మేము ప్రార్థించిన వెంటనే అన్నీ మాకు జరగవు, కానీ ప్రభా దానియేలు ఏ విధంగా 21 రోజులు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ అనుగ్రహ సమయంలో ప్రభా గాబ్రియేలు దూతను పంపించి జవాబు ఇచ్చిన దేవుడో తండ్రి, నీకు స్తోత్రం. మేము కూడా మా ప్రార్థన జీవితంలో క్రమశిక్షణను కలిగి ఉండి ప్రభా మీరిచ్చే జ్ఞానం మీద ఆధారపడి మా జీవితాలు దీవెనకరంగా ఉండినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని కృప ద్వారా ఈరోజు మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు మనకు జవాబునిచ్చి మన జీవితము దీవెనకరంగా మారబోతుంది. అందుకు గాను ముందుగానే ప్రభునకు వందనాలు చెప్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.